పిల్లల ఈ యానివర్సరీ అన్నప్పుడు సరే 1, 2, 3 అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. 37 లాంగ్ ఇయర్స్, యూనో 37 లాంగ్ ఇయర్స్లో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఒకటి పాస్ట్ టెన్స్, యూనో ఏ స్థితిలో ఈ పరిచర్య ప్రారంభమైంది, ప్రారంభించడానికి ప్రభువుకు విధేయులైన వారు, పెద్దలైన వారు, విశ్వాసులైన వారు, నాటి దైవజనులు, వారి యొక్క ప్రయాసం అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకుంటా ఈ 37 ఇయర్స్లో పిసిసి సభ్యులుగా లేక ట్రెజరర్స్గా, ఎల్సిసి ఉంటుంది ఇక్కడ, ఇలాంటి సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ, మరి ఆయా కమిటీస్లో ఉన్న వారందరూ ఎన్ని రకాలుగా వారి యొక్క సర్వీసెస్ వారు ఈ సంఘ అభివృద్ధి కొరకు ఇచ్చారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. రెండవది ప్రియులారా, ఈరోజు మనం వారి యొక్క ప్రయాసంను బట్టి, వారి యొక్క సాత్వికమైన ప్రారంభించిన స్థితిని బట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో, ప్రియులారా, మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని మనము చూసుకుంటూ ఉన్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మనము సవినయముగా దేవుణ్ణి స్తుతిస్తూ వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే బద్దులమై ఉన్నాము. మూడవది, ఈ స్థితిలో మనల్ని దేవుడు ఉంచి ఉండగా మరి భవిష్యత్తు కొరకై మనము దేవుని కొరకు, ఈ సంఘం కొరకు ఏమి చేయవలసి ఉన్నది అనే దాన్ని మనము ఆలోచన చేయడం కూడా ఎంతైనా అవసరమని నేను ప్రభువును బట్టి దేవుని నామములో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, చదువుబడిన లేఖనాలను నేను జాగ్రత్తగా గమనిస్తూ వస్తూ ఉన్నాను. ఆలయము అని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో ఆలయాలు అనేటివి సామాన్యంగా ఈ భూ సంబంధమైనవిగానే ఉంటవి. కానీ పరిశుద్ధమైన మనము ఆలయం గురించి, మందిరం గురించి, దేవుని యొక్క సన్నిధి సంఘము గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా ప్రత్యేకంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆలయము అన్నప్పుడు, సంఘము లేక మందిరము అన్నప్పుడు దేవుని యొక్క ఉన్నత స్థితిని ఏమంటారు, రికగ్నైజ్ చేసే ఆ స్థలము అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ మందిరము అనేది ఏదైతే ఉన్నదో వీళ్ళ పరిశుద్ధ గ్రంథ ఆధారంగా, ఒకవేళ యాకోబు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, బేతేలులో జరిగిన సందర్భము సంభాషణ ప్రకారం మందిరం అనేది ఒక పరలోకపు గవిని అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందిరంలోనికి ఒకరు వచ్చారు అంటే ప్రియులారా, వారు తప్పకుండా పరలోకంతో వారు కనెక్ట్ అయి పరలోకమే పరమవధిగా జీవించే వాళ్ళుగా ఉండాల్సిన ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉన్నది అని, అది ఇక్కడ మనల్ని ప్రోత్సహిస్తుంది అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే మందిరము బహు భయంకరమైనది, అంత సామాన్యమైనది కాదు, ఆట పాట కాదు ప్రియులారా. మందిరము చాలా గంభీరమైనది, మందిరము చాలా భయంకరమైనది, మందిరము చాలా గౌరవప్రదమైనది అని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ప్రసంగి మాట్లాడుతూ అంటాడు, నువ్వు మందిరములకు, దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా చూసుకోవాలి, నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటే, మందిరానికి రావడం అనేది ఒక హెచ్చరిక, అంత సింపుల్ థింగ్ కాదు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు, కానీ మందిరము మనము అనుకున్న రీతిలో, మనం అనుకున్న సమయంలో రావడము, మనం అనుకున్న సమయంలో పోవడము లాంటిది కాదు అని మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు కనుక, దేవుడు ఉన్నాడు కనుక అది బహు గౌరవప్రదమైన, పూజ్యనీయమైన, భయంకరమైన స్థలము అని నేను ప్రభువును బట్టి
జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పూర్తిగా అవలోకనము చేస్తూ ఉన్నప్పుడు ఈ మందిరమును గురించిన ప్రస్తావనలు ఏ రీతిగా ప్రారంభించబడి, ఎవాల్యూషన్ అంటాం కదా, పరిణామ సిద్ధాంతం అంటాం, అది ఏ రీతిగా ప్రారంభించబడి ప్రస్తుతానికి వచ్చింది అని మనము గమనించినట్లయితే, ప్రియులారా, మనం ఇంతకుముందు దైవజనులు చదివించిన నిర్గమకాండములోని ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు చూసినప్పుడు ప్రప్రథమముగా అది ప్రత్యక్షపు గుడారముగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది. దాన్ని కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే, ప్రియులారా, నాతో పాటు దయచేసి నిర్గమకాండము 25 అధ్యాయంలోనికి మీరు వచ్చి చూసినట్లయితే, ఇది వీరి ఆలోచనను బట్టి కట్టింది కాదు, కానీ దేవుడు తన యొక్క ఆసక్తిని, ఆశను, తన యొక్క ప్రణాళికను, తన యొక్క చిత్తమును తెలియజేసిన క్రమంలో దీని రూపకల్పన జరిగింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానికి ఆధారంగా నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇది మందిరము అనేది గాడ్స్ కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద దేవుని మందిరం అనేది దేవుని యొక్క ప్రణాళిక అండ్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అనుమతి అయి ఉన్నది అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుకే దీని యొక్క తాత్పర్యాన్ని మనం ముందుకు వెళ్ళి నూతన నిబంధనలో చూసినప్పుడు 2 కొరింథీ 6 అధ్యాయము 18 లేక 19 వచనాలు అవి కలిసి ఉంటాయి. అక్కడ మనం చూసినట్లయితే ఈ లేఖనం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఈ రీతిగా చెప్పబడుతుంది. నేను వారి మధ్యలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజల యుందురు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ఆయన ఆజ్ఞను శిరస్స వహిస్తూ దైవజనుడైన మోషే మనం చదువుకున్న లేఖనం ప్రకారము ఆయన ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ ప్రత్యక్షపు గుడారము అన్నప్పుడు అది ఎప్పుడు కూడా టెంపరరీ స్థితిని జ్ఞాపకము చేస్తూ ఉన్నది అని నేను దేవుని నామములో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గుడారము అనేది మానవులమైన మనకు ఒక సూచనను కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అది ఏమిటి అంటే, ఈవెన్ ఆయన యొక్క విశ్వాసం వచ్చిన వాళ్ళమైన మనము ఈ లోకములో టెంపరరీ జీవితమే అని మనకు తెలియచేయబడుతుంది. దేవుని చేత కట్టబడిన నిత్యమైనది ఇంకొకటి ఉన్నది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది కొరింథీ పత్రికలోనికి వచ్చినప్పుడు 2 కొరింథీ 5 అధ్యాయం 1 వచనంలో కూడా ఆ గుడారము డైరెక్ట్ గా మానవుని యొక్క శరీరానికి పోల్చబడుతూ అక్కడ అంటాడు, భూమి మీద నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను, దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని మనం ఎరుగుదుము. ఇక్కడ ఈ మందిరం యొక్క ఎవాల్యూషన్ మనము, ఆ కొనసాగింపును, ఆ పరిణామ స్థితిని మనం చూస్తూ ఉండగా, ప్రియులారా, ఇది గుడారముగా ప్రారంభించబడి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత దైవ సేవకుడు, మహారాజైన దావీదు గారి మధ్యలో ఆ మందిరం యొక్క నిర్మాణము ఆశ అతనికి పుట్టినప్పుడు అతడు విస్తారంగా ఈ మందిరం కొరకు సంపాదించాడు. ప్రియులారా, కానీ దేవుడు ఆయన ద్వారా కాక ఆయన కుమారుని ద్వారా దాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. అది భూమండలం మీద ప్రియులారా యెరూషలేములో కట్టబడ్డట్లు మనందరికీ తెలుసు. ఇది తెలుసా, సుమారు $300 బిలియన్ దాని కొరకు ఖర్చు చేయబడ్డాయి అని ఒక లెక్కలు చెబుతూ ఉన్నాయి. అనగా ఎంత ద్రవ్యాన్ని దాని కొరకు ఖర్చు చేశారు అనేది మనం ఆలోచన చేస్తే
చాలా ఆశ్చర్యకరమైనదిగా ఉన్నట్లు మనం చూస్తాం. దావీదు కూడా అంటారు, భూలోకంలో అది ఒక ఏమంటారు నోబల్గా ఉండాలి, దేవుడికి మహిమకరంగా అది కట్టబడాలి అని దాని గురించి ఆయన ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో ఉన్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ మనందరికీ తెలుసు, అంతగా కట్టబడిన ఆ మందిరం, ఎన్నో సంవత్సరాలుగా కట్టబడిన ఆ మందిరం, ఎంతో ఏమంటారు ఘనత వహించిన ఆ మందిరం ఒక రోజు బబులోను వాళ్ళ ద్వారా అది కూల్చివేయబడ్డది, అది నాశనము చేయబడ్డది. ప్రియమైన వారులారా, అలాంటి సందర్భంలోనే తిరిగి ఎజ్రా, నెహెమ్యా ద్వారా ఆ మందిరము రీబిల్డ్ చేయబడడం జరిగింది. తర్వాత కూడా అది కూలిపోయింది. దాని తర్వాత యేసు ప్రభు దినాల్లో మళ్ళీ కట్టబడ్డది. కట్టబడిన ఆ స్థితిని మనము నూతన నిబంధనలో చూడగలుగుతాం. 23 మత్తయి సువార్త 24 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆ మందిరం యొక్క విశిష్టత ఆయన శిష్యులైన వాళ్ళు చెబుతూ ఉంటే, అప్పుడు ప్రభు వారు అంటాడు, ఈ మందిరంలో రాయి మీద రాయి నిలవదు అని ఆయన చెబుతూ ఉంటాడు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో మనందరికీ తెలుసు, బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్లకు టైటస్ అనే ఆ రోమా చక్రవర్తి వచ్చి దాన్ని పూర్తిగా నేలమట్టము చేసేసాడు. ప్రియులారా, దేవాలయం అనేది ఈ రీతిగా పరిణతి చెందుతూ వస్తూ ఉండేది. ప్రియులారా, తర్వాత మనం గమనించినట్లయితే తర్వాత దినాల్లో ఈ మందిరం అనేది ఇంకా లేదు ప్రభు బిడ్డలైన వాళ్లకు. అవన్నీ ఆ గోడలు ఉన్నాయి, ఇప్పటికి కూడా గోడలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసి వస్తూ ఉంటారు. తర్వాత ప్రియమైన వారులారా, దేవుడితో మానవుని యొక్క సంబంధ సహవాసం, దైవ సహవాసం అనేది ఎలా కొనసాగింది అని మనము గమనించినట్లయితే సునగోగుల్లో కొనసాగింది. ఆ దినాల్లో బబులోను చెరలో ఉన్న వాళ్ళు ఆ ఇళ్లలో అక్కడక్కడ వారు ఆరాధన చేసుకునేవారు. దాన్ని సునగోగులు అని పిలుస్తూ ఉండేవారు. సునగోగు అనే మాటకు అర్థం ఏమిటంటే హౌస్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పబడుతూ ఉన్నది. తరువాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారులారా, పెంతెకోస్తు దినం తర్వాత అనగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవ పాప ప్రాయశ్చిత్తమై ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారముగా ప్రియులారా ఆ 50వ దినమున, ఆయన పునరుద్ధానమైన 50వ దినమున మనందరికీ తెలుసు, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం, దెన్ సువార్త ప్రకటన, మనుషులు రక్షింపబడడం, ప్రథమ సంఘ ఆవిర్భావం అక్కడ జరగడం మనందరికీ సుపరిచితమై ఉన్నది. ప్రప్రథమంగా 3000 మందితో ఈ ఏమంటాం సంఘము, మందిరము, దేవాలయము ప్రారంభమై ఉన్నది. ఇక్కడి నుండి మనం గమనించినట్లయితే ప్రియులారా, బిల్డింగ్స్ ప్రాధాన్యతతో సంఘము, దేవాలయము, మందిరం అనేది లెక్కకు రావడం లేదు కదా, మనందరికీ తెలుసు. కనుక ఇంతకుముందు దైవజనులు చదివించిన రీతిగా ఏమంటారు ఆత్మ సంబంధమైన మందిరముగా ఇది కట్టబడడం అనేది మనము చూడగలుగుతూ ఉన్నామని నేను ప్రభువును బట్టి తెలియజేస్తూ ఉన్నాను. దీనినే మనము ఏమంటారు హౌస్ ఆఫ్ అసెంబ్లీ తర్వాత మనం చూస్తున్నప్పుడు హోమ్ చర్చెస్ అని పిలువబడుతూ వచ్చాయి. ఈ చర్చ్ లేక గ్రీకు లేక హెబ్రీ భాషల్లో ఎక్లీషియా అని చెప్పబడుతున్న దానికి మనం చూసినట్లయితే రాయబడిన మాట ఏమిటంటే హోమ్ చర్చెస్ ద కమ్యూనిటీ ఆఫ్ కాల్డ్ అవుట్ పీపుల్ అని చెప్పబడుతుంది. ద కమ్యూనిటీ ఆఫ్ కాల్డ్ అవుట్ పీపుల్, ఇది చర్చ్గా మరి స్థిరపరచబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈరోజు ఆ దేవాలయం 1, ఆ మందిరం 2, ప్రియులారా ఆ సంఘం 3 మనమై ఉన్నాము అని ప్రభువును బట్టి మనం జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఈ 37 సంవత్సరాల వార్షికోత్సవ దినాన మనము ప్రారంభించబడిన చిన్న సంఘం ఈరోజు పరిణతి చెంది
ఇంత మహాసంఘముగా, పెద్ద సంఘముగా, ప్రియులారా స్థిరమైన సంఘముగా, బలమైన సంఘముగా దేవుడు రూపుదిద్దిన విధానం అంతటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించ బద్ధులమై ఉన్నాము అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రభు వారు ఈ లోకములో నరావతారిగా ఉన్నప్పుడే సంఘం యొక్క విశిష్టతను వారు తెలియజేస్తూ వచ్చారు. సంఘం యొక్క స్టాండర్డ్ ఏమిటి అని మనము ప్రభు మాటల ద్వారా గ్రహించినట్లయితే, నాతో పాటు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము లేఖనాన్ని చూసినట్లయితే ప్రభు వారు చెప్తున్న మాట ఈ రీతిగా ఉన్నది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. 18 వచనం తెలియజేస్తూ ఉన్నది, మరియు నీవు పేతురు, తర్వాత చదువుకుందాం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, సంఘము అనేది, మందిరము అనేది ఎంత విశిష్టమైనదిగా, ఎంత బలమైనదిగా, ఎంత శక్తివంతమైనదిగా ఉన్నదో ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది. నేను అందుకే చెప్పాను, మందిరము అంటే ఏమని చెప్పాను అంటే ఇట్స్ పరలోకపు గవిని. ప్రియమైన వారులారా, ఇది భయంకరమైనది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు గనక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇది బలమైనది, ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక. మనం గమనించినట్లయితే మీరు చూడండి, నేను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ దేవాలయం నుండి ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులైన వాళ్ళు దాన్ని చూపెట్టారు. ఆయన చూపెట్టి ఇది అలా ఇలా అని చెబుతూ ఉంటే, ఈ రాయి మీద ఏమన్నాడు ఆయన, రాయి నిలబడదు, ఇది కూలిపోతుంది అన్నాడు. ప్రియులారా, దేవాలయంలో ఉన్నప్పుడు కాదు కానీ దేవాలయం బయటికి వచ్చిన తర్వాత ఈ సందర్భం జరుగుతూ ఉన్నది. నా వైపు చూడండి, నేను ఒక చిన్న ఏమంటారు సైన్స్ మీకు చెప్తాను. ఒకవేళ నేను వెనుక ఒక అయస్కాంతం, ఒక బిల్ల అనుకుందాం, అయస్కాంతము బ్యాక్ సైడ్ పెట్టారు అనుకుందాం, ముందు అన్ని ఇనుప వస్తువులు చిన్న చిన్న పీసెస్ ఇలా పెట్టారు అనుకుందాం. ఏమండి, పెట్టినప్పుడు ఏమవుతుంది చూసే వాళ్లకు ఇక్కడ అతుక్కొని ఉంటుంది కదా. వెనకేమున్నది, అయస్కాంతం ఉన్నది. ఇది వెనక అయస్కాంతం ఉన్నది కనుక ఇవన్నీ అతుక్కుంటాయి, చూసే వాళ్లకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ ఈ అయస్కాంతాన్ని తీసివేస్తే ఇంతసేపు ఇక్కడ ఉన్నవి టపటప పడిపోతాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వార్తలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు అనే బండ మీద, యేసు అనే అయస్కాంతానికి అనుసంధానమైన ఆత్మీయ రాళ్ళు అనబడే విశ్వాసుల మందిరము ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది. ఈ సంఘము ప్రియులారా ఆ బండ మీద యేసులో కట్టబడినప్పుడు దాని యొక్క శక్తిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, మనలను కూడా దేవుడు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నట్లు నేను జ్ఞాపకము చేయగలుగుతాను. మనము సంఘముగా ఈ ఆత్మీయ ఏమంటారు స్టాండర్డ్ మనము కలిగి ఉండాలి అని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆ శక్తివంతమైన, ఆ బలమైన ఆ స్థితిలో మనం ఉండాలి అని దేవుడు మనతో, మన ద్వారా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారులారా, సో మనము ఆయన కోరిన రీతిగా ప్రియులారా పాతాళలోక ద్వారము మన ఎదుట, సంఘము ఎదుట నిలవకుండా పారిపోవునట్లుగా మనము ఉండాలి అంటే, ఆ బలమైన శక్తివంతమైన సంఘముగా మనము ఉండాలి అంటే ప్రియులారా లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా కొన్ని లేఖనాల ద్వారా మనము బలపరచబడదాం, మనము ప్రోత్సహించబడదాం. నాతో పాటు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు రాయబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే 16-17 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్న
చేయుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. నేను చెప్తాను, ఇది కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా. కొరింథీ సంఘము మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు 18 నెలలు వారు అక్కడ ప్రయాసపడ్డారు, పరిచర్య చేశారు. చేసిన తర్వాత అక్కడ సంఘము స్థాపించబడి ఉన్నది ప్రియులారా. 18 నెలలు ఆయన అక్కడ ఉన్న తర్వాత, సంఘము స్థాపించబడిన తర్వాత ఆయన ఇదే పుస్తకంలో 11వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్తాడు. చాలా గట్స్ కావాలి. ఎక్కడ? కొరింథీ పట్టణంలో. కొరింథీ పట్టణము ఒక పెద్ద ఏమంటారు, వ్యాపార కేంద్రం అండి, వ్యాపార కేంద్రం. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పట్టణాల వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు ఈ పట్టణానికి వచ్చే మళ్ళీ ఇక్కడి నుండి వారు మరి యొక్క ప్రయాణము చేసే విధానము ఆ సముద్ర మార్గము ఉన్నది ప్రియులారా. ఆ పట్టణము భయంకరమైన ఏమంటాం, వ్యభిచారము, విగ్రహారాధన, భయంకరమైన జీవన విధానం, విచ్చలవిడితనం అంటారే, అలాంటి పరిస్థితి అక్కడ ప్రియులారా. అంత మాత్రమే కాదు, క్రీస్తు పూర్వము షింటోయిజం అనేది ఉండేది, ఒక బోధ. ఆ బోధను అనుసరించే వాళ్ళుగా అక్కడి వాళ్ళు ఉండేవారు. చాలా నీచమైన స్థితి. ఒక మాటలో చెప్పాలి అంటే, ఎవరైనా పురుషులు వ్యాపార నిమిత్తము ఆ పట్టణానికి కనుక వెళ్తే ఇంటి వాళ్ళు భయపడుతూ ఉండేవాళ్ళట. ఎందుకంటే ఆయన కనుక వెళ్తే మళ్ళీ వస్తాడు అనే నమ్మకం లేదు. అక్కడి వాళ్ళు అంత భయంకరమైన వారు, పురుషులు కానీ స్త్రీలు కానీ, ఇంకొకరు. అలాంటి పట్టణంలో ఈ దైవజనుడు 18 నెలలు ఉండి వారి మధ్యలో సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించి ఆయన చెబుతూ ఉన్నాడు వారికి, ఈ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయే, ఇవన్నీ కాదు, అసలు ఆలయం ఏంటి, మీకు నేను ఏం నేర్పించాను, మీకు జ్ఞాపకం వస్తుందా అని రక్షింపబడిన వాళ్ళతోని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చాలా సమస్యలు వచ్చాయి సంఘంలో. వారు రక్షింపబడ్డారు, విభేదాలు వచ్చేసారు. ఒకరు పౌలు వారని, ఒకరు కేఫా వారని, ఇంకొకరు చెప్తారు ఎవరైనా అపోలో వారని, ఇంకో కొంతమంది భక్తి గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళది ఇంకా ఎక్కువ భక్తి. వాళ్ళు మేము యేసువారం అంటారు. వాళ్ళతో ఎవరితో కలవరు, వీరు యేసువారం అంటారు. ఇది ఒక డిఫరెన్స్. చాలా వదురుపోతుతనము ఎక్కువైపోయింది ఆ సంఘంలో ప్రియులారా. ఎక్కువ మాట్లాడే వాళ్ళు తయారైపోయారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, నేను అంటే నేను అనే భావన వచ్చేసింది. ఇవన్నిటి మధ్యలో పౌలు గారు ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారిలాగా, దేవుడు లేని జాతర అని ఒక సామెత ఉంటుందండి. ఏనా, దేవుడు లేని జాతర. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఆ మీట్స్లో, ఆ సభలో లేకపోతే దాన్ని ప్రారంభించవలసి వచ్చినా, ఏదైనా చేయవలసి వచ్చినా, ఎవరో పెద్దవాళ్ళు అంటారు, అదేంటి పలాని వాళ్ళు లేకుండా, ఆ ముఖ్యమైన వ్యక్తి లేకుండా ఎలా ప్రారంభిస్తాం, దేవుడు లేని జాతర లాగా అని దీన్ని ఒక సామెతగా వాడుతూ ఉంటారు. ఇక్కడ వీరిని దైవజనుడు ప్రోత్సహిస్తున్న విధానం ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట్లాడుతున్న మాట చాలా గంభీరంగా ఉన్నది, చాలా ఆలోచింప చేసేదిగా ఉన్నది. నేను చాలాసార్లు దేవుని ఆలయమై ఉన్నాను అనే సంగతిని నేను మర్చిపోతూ ఉన్నాను. మర్చిపోయి నా తలంపులు, నా ఆలోచనలు, నా నడవడిక, నా మాటలు, నా ప్రవర్తన అంత డిఫరెంట్గా నేను జీవిస్తూ ఉన్నాను. కనుక ఒక హెచ్చరిక చేయబడుతుంది. దేవుని వారులారా, ఈరోజు
కొరంతి పట్టణమే కాదు, ఈరోజు ఏమంటాం, హైదరాబాద్లో ఉన్న మనము కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే దేవుని కొరకై మనము సంఘముగా ఉన్నాము ప్రియులారా, దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ ప్రశ్న, ఇక్కడ స్వవిమర్శ ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఏమంటారు, ఎరగరా అంటున్నాడు. మీరు ఎరుగుతారు కదా అనే మాట మనం ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి. ఒకవేళ నువ్వు ఎరుగుదువా, ఇది ఇంకొక స్టెప్. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. మోషే అంటాడు కదా, అయ్యా నువ్వు దేవునివి, అంత కోపం చేస్తే ఎట్లా, వీళ్ళందరినీ చంపేస్తే ఎట్లా, దేవునికే నువ్వు దేవునివని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు నా ఆలయమై ఉన్నా. దేవుని వారిలాగా ఆయన ఆలయమై ఉన్నాం, ఆయన సంఘమై ఉన్నాం. బిడ్డలకు మనము దయచేసి కొన్ని హెచ్చరికలను మనము ఈ రాత్రి ప్రోత్సాహం కొరకై మనం నేర్చుకుందాం. మనము నిర్గమకాండంలో ఒక మాట చదువుకున్నాం, తర్వాత పేతురు పత్రికలో ఇంకొక శ్రేష్టమైన మాట చదువుకున్నాం. మూడవదిగా ప్రియులారా, మనము యోహాను భక్తుని ద్వారా మరి ఒక విషయాన్ని గ్రహిస్తూ వచ్చి ఉన్నాం. కనుక నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ గుడారము, ఈ దేవాలయము అంతా కూడా దేవుని యొక్క ఏమంటారు ప్లాన్, దేవుని యొక్క సంకల్పం అండ్ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అది భూమి మీద ప్రారంభమై ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా చేసినప్పుడు ముగింపులో ఏం జరిగిందో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడ్డ మాటలు ఈ రీతిగా ఉన్నాయి. చూడండి, 38 వచనం, నిర్గమకాండం 40వ అధ్యాయం 38 వచనం. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములో ఇలాగుననే జరిగాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో ఈ రీతిగా మందిరము ప్రతిష్ఠించబడి ఉన్నది అని నేను ప్రభువును బట్టి జ్ఞాపకం చేస్తూ, మనము ఇంతవరకు ధ్యానం చేస్తూ వస్తున్న రీతిగా నూతన బంధన విశ్వాసులమైన మనము ఆ మందిరమై ఉన్నాము అని ప్రోత్సహించబడుతూ, ఈరోజు ఈ మందిరములో సంఘముగా సమకూడిన మనము ప్రియమైన వారులారా ఒక బలమైన శక్తివంతమైన సంఘముగా ఉండుట కొరకై దేవుని వాక్యములో ప్రతిష్ఠించబడుతూ మనము ముందుకు కొనసాగుదాం. దయచేసి నాతో పాటు మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే కొన్ని లేఖనాలను మనం చూస్తూ ముందుకు పోదాం. సంఘము దేవుని ఆలయమై ఉన్న మనము ఏ రీతిగా ఉండాలి అని మనము నేర్చుకుందాం. ప్రియులారా, తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు, సిల్వాను, తిమోతి వ్రాస్తూ ఉన్నారు. వారు వ్రాసిన ఈ మొదటి పత్రిక మనం చూద్దామండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. మొట్టమొదటిగా 9వ వచనం ఇలా మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. చాలండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రప్రథమముగా ఈరోజు దేవాలయమై ఉన్నాము అనడానికి మొట్టమొదటి ఎలిజిబిలిటీ మన జీవితంలో ఏమై ఉన్నది అంటే ప్రియులారా, రక్షణ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘము నిర్దోషమైనదిగా ముతకాయనను మత్సైనను ఇంకేమి లేక నిర్దోషమైనదిగా పవిత్రమైనదిగా ఉండుటకై తన్ను తాను ఆయన ఏం చేశాడు, దీని కొరకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ 37వ వార్షికోత్సవం. నేను అనుకుంటాను ఒకవేళ ఈ మందిరము ప్రారంభమైనప్పుడు పుట్టని వాళ్ళు కూడా ఇక్కడ ఉండవచ్చు కదా. ఇప్పుడు ఇక మందిరం ప్రారంభమైనప్పుడు ఇంకా అప్పటికి పుట్టని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఉండవచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ 37వ వార్షికోత్సవపు ఈ మహాసంబరంలో నీవు కూడా ఉన్నావు. అయితే నీవు మారు మనసు పొందావా? నీవు యేసు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా? నీవు నూతనముగా జన్మించావా? ఇది ప్రశ్న. ఈ మధ్య మనము రిఫార్మేషన్ చేస్తాం కదా, పండుగ. అదొక పండుగ. మనం అదొక లూథరన్ సంఘానికే కాదు కదా, వరల్డ్కు ప్రొటెస్టెంట్ యూనో యేసు సంఘానికి అదొక పెద్ద పండుగ. ప్రియమైన దేవుని మాటల, ఎందుకు అది వచ్చింది? ప్రియమైన మాటలాగా, మార్టిన్ లూథర్ అనే దైవజనుణ్ణి దేవుడు తన జ్ఞానముతో నింపి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా బహు ధైర్యము పుట్టునని లేఖనము సెలవిస్తూ ఉండగా, ఆ దేవుని అందరి భయభక్తులతో దైవ జ్ఞానమును పొందుకొని దైవ ప్రేరణతో ఆయన బయటికి వచ్చాడు. ఈ జరుగుతున్నదంతా ఏంటది? తప్పు. ఇది కాదండి, ఇదండి అసలు సంగతి. ఇది అసలు సంగతి. రోమా పత్రిక 1:17 ఇంకా ఇతరాత్రమైన లేఖనాలు అసలు సంగతి. విశ్వాసం ద్వారా రక్షణ. ఈ డొమినికల్ సన్యాసులు పాప పరిహార పత్రాలు అమ్ముతే మీరు కొంటే పరిహారం కాదు, అది రక్షణ కాదు. చాలా చిత్రమైంది ప్రియులారా. ఎప్పటి నుండి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము 3వ శతాబ్దం నుండి ఇది జరుగుతూ ఉన్నది. కాన్స్టాంటైన్ తర్వాత అది కొనసాగుతూ వచ్చింది ప్రియులారా. అలా కొనసాగుతూ వచ్చిన ఈ ప్రక్రియ అంతా 1500లో ధైర్యంగా నిలబడగలిగి దాన్ని నుండి బయటికి వచ్చారు. ఈరోజు విశ్వాసం ద్వారా రక్షణ. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సంఘం స్థాపించబడడానికి ముందు, సంఘం స్థాపించబడిన తర్వాత, సంఘం స్థాపించబడడానికి ముందే పుట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు, సంఘం స్థాపించబడిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మ్యాటర్ అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీవు మారు మనసు రక్షణ పొందావా? అంతే. ఇక పెద్ద మాటలు ఏం లేవు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఒకరు అంటారు మేము అనాది క్రైస్తవులం, 3 తరాలు క్రైస్తవులం, 4 తరాలు క్రైస్తవులం, ఇంకొకటి నేను పాస్టర్ గారి కొడుకును, లేకపోతే ఇంకొకటి. సో నేను అడిగేది అది కాదు. నీవు మారు మనసు పొందావా? నీవు రక్షణ పొందావా? పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన అన్నాడు, నాలాగా బోధించి ప్రసంగించి వృద్ధుడైపోయాడు. ఇదే బోధిస్తాడు ఆయన, ఇదే బోధిస్తాడు, ఇక వేరేది ఏం బోధించలేడు. ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనతో అంటున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? ఇంకేమన్నా మంచి పనులు చేయాలా? అప్పుడు ప్రభు వారు అన్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే. ఆయన అంటాడు, ముసలివాడనైన నేను తిరిగి తల్లి గర్భంలోనికి చెప్పండి ఎలా వెళ్తాను? ఇప్పుడు ప్రభు అన్నాడు, అది 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను, యోహాను సువార్త. ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి చెప్పు. చెప్పండి, ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి. ఈ సంగతి నీకు తెలియదా? ఇశ్రాయేలులకు బోధకుడు, సంఘానికి నేను బోధకుడిని. నేను బోధించి ఏమైపోయాను? ముసలివాడనైపోయాను. కానీ నాకేమి లేదు, నాకు ఏ నిశ్చయత లేదు. పరలోకం ఎట్లా పోవాలో నాకు తెలియదు. ఓకే, నాకు రక్షణ నిశ్చయత లేదు. పరిశుద్ధ దేవుని సంగమా, నేను 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, ఇది సంబరమే, ఇది కృతజ్ఞతనే, ఇది ఆనందమే, ఇది ఆర్భాటమే. కానీ నీవు మారు మనసు రక్షణ పొందుతేనే. లేకపోతే బైబిల్ అంటుంది, మనం రక్షణ పొందుటకే కానీ దేవుడు మనలను ఉగ్రత. దేవుని స్తోత్రం. ఈ 37 ఈ సంబరములో, వార్షికోత్సవ సంబరములో ఎవరైనా కానీ
ఇంకా యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించని వాళ్ళు ఉంటే ఇది అనుకూల సమయం. చెప్పండి, ఇది రక్షణ దినం. యేసు ప్రభువును మీ స్వంత రక్షకునిగా అంగీకరించండి అని నేను ప్రభువును బట్టి తెలియజేస్తున్నాను. రక్షణ పొందకపోతే ఉగ్రత ఉన్నది. మంచిది. రెండవ మాట నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, 4వ అధ్యాయం తెస్సలోనిక పత్రికలోనే 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ వచనం మనల్ని ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నది. చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలువలేదు. ఎంత చక్కని మాట కదా ప్రియమైన వాళ్ళారు. పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మన దేవుడు దృష్టి ఎట్లుంటుందటంటే అపవిత్రతను చూడలేనంత పరిశుద్ధుడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు నేను ఎలాగైనా ఉంటా, మీరు మాత్రం పవిత్రంగా ఉండండి అనేవాడు కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇదే పేతురు భక్తుడు పాత నిబంధనను ఉటంకిస్తూ ఆయన చెప్తాడు. ఏమంటాడు అంటే, మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే మనం చూస్తున్నప్పుడు, నేను పరిశుద్ధుడను గనక చెప్పండి మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి ప్రియులారా, మనము ఇంత సీనియారిటీ కలిగి ఉన్న మనము ఆ బలమైన బండ మీద కట్టబడిన సంఘం వలె మనం ఉండాలి అంటే మనము పరిశుద్ధమైన చెప్పండి సంఘముగా సమకూడాలి. మీ జ్ఞాపకం ఉన్నదా, కోతకాల పండుగ అనేది ఏదైతే ఉన్నదో, కోతకాల పండుగ జరుగుతూ ఉన్నప్పుడు ఆ పండుగలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తాడు. నేను అనుకుంటాను నాతో పాటు మీరు చూడగలిగితే సంఖ్యాకాండము 26 లేక 28 నేను చెప్తాను. 28 అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. 28 అధ్యాయం 26 వచనము నేను చదువుతూ ఉన్నాను. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు పరిశుద్ధ క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కొనవలెను. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఇప్పుడు మనకి అంత సమయం కాదు, కానీ మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మందిరం కట్టిన తర్వాత 1 సంవత్సరం ఆగారు, ప్రతిష్ఠ కాలేదు. ఎందుకంటే వారముల పండుగ, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో పెంతెకోస్తు పండుగ అంటున్నాం, ఫల సంగ్రహ పండుగ, ఇంకా కోతకాల పండుగ. ఆ పండుగ సందర్భంలో ప్రతిష్ఠించబడాలి. పండుగకి ఇంకా చాలా టైం ఉంది. సొలొమోను ఆగాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆ పండుగ వచ్చిన తర్వాత ఇది ప్రతిష్ఠించబడ్డది. ఈరోజు మనం చదివాం, మందిరము ప్రతిష్ఠ పండుగలో యేసు ప్రభు. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ ఇప్పుడు మనము ఆ పండుగలో లేకపోవచ్చు, కానీ ప్రతిష్ఠ అనేది ఆ పండుగే. ప్రతిష్ఠ అనేది ఆ పండుగే. ఆ కోతకాల ఫల సంగ్రహ పండుగే, సంవత్సరాంతపు పండుగే. ప్రియమైన వారలారా, ఆ పండుగలోనే మందిరాన్ని ఆయన ప్రతిష్ఠించాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ రోజట వారు ఏంటది, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మనము పరిశుద్ధ సంఘముగా సమకూడామా? నేను వ్యక్తిగతంగా పరిశుద్ధమైన ఏమంటారు దేవాలయముగా దేవుని సన్నిధిలో నేను ఉన్నానా? మహామహుడైన దైవజనుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఆయన సాత్వికుడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దేవుణ్ణే సంజాయించాడు. దేవునివి అంత కోపం చేయొద్దు, కొంచెం తగ్గి
సబర్ కరో. దేవుడికి ఒకసారి అల్టిమేటం ఇస్తాడు, వాళ్ళ పేర్లు ఏమంటారు, వాళ్ళని క్షమిస్తావా, జీవ గ్రంథం నుండి నా పేరు తీసేసి. దేవుణ్ణే అంటే దేవుడితో అతని సంబంధం ఎంత గొప్పది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే అతని గురించి ఈ సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ దైవజనుడు చేస్తున్న ప్రార్థనలో మీరు చూడండి, 90వ కీర్తనలోనికి పోయినప్పుడు, నీ ఉగ్రతను భరించునే అని చెబుతూ ఆయన అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట పగలు మేఘస్తంభముగా, చెప్పండి, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్న దేవుడు, ప్రియమైన వారులారా, ఈ మందిరము, ఈ దేవాలయం, ఈ సంఘం వైపు రాత్రి భవన్లు ఆయన కన్నులను దృష్టిస్తూ ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం, దయచేసి నాతో పాటు మీరు 29వ వచనం చూసినట్లయితే, నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండును గాక. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. భక్తుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఈ మాట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన కన్నులు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటున్నాయి. 2 దినవృత్తాంతములు 16:9 అంటుంది, తన ఎడల భయభక్తులు కలవారిని లేక యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియులారా, అందరినీ ఆయన దృష్టి, ఆయన కన్నులు దృష్టిస్తూ ఉన్నవి, చూస్తూ ఉన్నవి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు ఏమంటున్నాడు అంటే, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక తెస్సలోనిక పత్రికలో మనము చదివిన రీతిగా ఏమంటున్నాడు అంటే, మనం చదివిన రీతిగా 7వ వచనం 4వ అధ్యాయం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రంగా ఉండుటకు ఆయన పిలవలేదు. మనం పరిశుద్ధ సంఘముగా సమకూడుటకై ఆయన మనల్ని పిలిచాడు అని జ్ఞాపకము చేయబడుతుంది. ఇలా నూనెతో మింగిలైపోతుంది కదా. అనుకుందాం, ఒక గ్లాసులో కొంచెం నూనె ఉంది, ఇంకో కొంచెం నూనె పోసామనుకోండి, అది మిక్స్ అయిపోతుంది. వాటర్లో మిక్స్ అయిపోతుంది, కానీ నూనెలో వాటర్ మిక్స్ అవుతా, ఏమంటే వాటర్లో నూనె మిక్స్ అవుతా. కనుక పరిశుద్ధముగా ఉంటేనే ప్రభువుతో మిక్స్ అయిపోతాం. మనం పరిశుద్ధముగా ఉన్న సంఘముగా ఉంటేనే ఆ శిరస్సుతోని మనము కనెక్ట్ అవుతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపవిత్రమైన స్థితిలో ఉంటే మీ పాపములు నీకు నాకు మధ్యలో అడ్డుగోడగా వస్తాయి, కనెక్షన్ కుదరదు. ఈ రాత్రికాల సమయం, ఈ సంబరములో అసలు కనెక్షనే లేకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 37వ సంవత్సరం సంబరములో సంఘము బలముగా ఉండాలి అని ఆయన ఆకాంక్ష, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం. దేవుడు మన బలహీనతతో కాంప్రమైజ్ అవుతాడు, కానీ మన పాపంతో ఎప్పుడు ఆయన కాంప్రమైజ్ కాదు. బలహీనతతో కాంప్రమైజ్ అవుతాడేమో, కానీ పాపముతో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. కానీ బలహీనత మనల్ని పాపములోనికి నడిపించే ఒక మెట్టు అని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సన్నిధిలో. కనుక మనం నిత్యము పరిశుద్ధమైన వాండ్లముగా ఉండాలి అంటే యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, పరిశుద్ధమైన మాటలు 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు
దయతో నాతో చూడండి. ఈ పరిశుద్ధమైన స్థితిలో మనము నిత్యము జీవించుట కొరకై చూద్దామా? నాతో పాటు 15 అధ్యాయం గమనించినట్లయితే ఈ రీతిగా తెలియచేయబడుతుంది. మొదటి వచనం నుండి చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికి రాని తీగలు తీసివేయు. 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటలను బట్టి, చెప్పండి, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ పవిత్రమైన జీవితం ఏ రీతిగా మనము జీవించగలం, కొనసాగించగలం అంటే ఆయన మాటల ద్వారానే. ఇంకొక ఏమంటారు ఫార్ములా ఏది లేదండి. ఇంకొక ఫార్ములా ఏది లేదు. అందుకే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వాక్యం అనే ఉదక స్నానము, మచ్చ అయినను, మడత అయినను, ముడత అయినను, మరి ఏదైనాను లేక ఆ లేఖనాన్ని చదువుకుందామండి. చక్కని లేఖనం చూద్దామా? 5వ అధ్యాయం చదువుదామండి. అటువలే క్రీస్తు కూడా 25, 27 కలిసి ఉన్నాయి. సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సంగమా, ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులయ్యండి. మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, అపవిత్రులుగా ఉండుటకు, పవిత్రత లేకుండా ఉండుటకు మీరు పిలువబడలేదు. కనుక దేవుని వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ లేఖనము మరి ఒక దగ్గర మనం చూస్తే ఇంకొక ప్రోత్సాహకరమైన ఏమంటాం వచనాన్ని మనం చూసినట్లయితే 119 కీర్తన. యవనస్తులను ఉద్దేశించి మనం బోధిస్తూ ఉంటాం బోధకులను, కానీ అది అందరికీ వర్తించే లేఖనం. 119 కీర్తన 9 నుండి మనం చూస్తూ వచ్చినప్పుడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. తర్వాత 10 వచనం, 10 చరణం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును, చెప్పండి, ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత అనేది ప్రియమైన దేవుని వారులారా, లోక సంబంధమైన వాళ్లలాగా పాదరక్షలు తీసివేసి బ్రహ్మచర్యం చేసి నేల మీద పడుకొని సన్నిటి స్నానాలు ఆచరించి ఇంకా ఇతరాత్రమైన భోజన అన్న పానముల విషయంలో నిష్ఠతో కఠినముగా జీవిస్తూ ఇంకేదో చేసి ఇంకా కొంతమంది శరీరాన్ని గాయపరుచుకునే సంప్రదాయం వారి యొక్క విశ్వాసంలో ఉంటుంది. ఇత్యాది క్రియలన్నీ చేయడం ద్వారా ప్రియులారా పరిశుద్ధత రాదు. విచారం ఏంటంటే క్రైస్తవ్యంలోని కూడా ఇలాంటివి కొన్ని వచ్చాయి అక్కడక్కడ. ఏమండి, అది చేయడం ద్వారా, ఆ రీతిగా జీవించడం ద్వారా, అలాంటి సంప్రదాయ ఆచారాల ద్వారా వారు ఏదో పునీతులం అవుతున్నాం అని అనుకుంటారు. కానీ అది ఎలాంటిదంటే 000 ప్లస్ 000 = ఓన్లీ 0. అంతే, ఇంకొక మాట ఏమి లేదు. ఎక్కువ విస్తరించి మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు. మనము ముగింపులోనికి త్వరగా రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనము
ప్రభువు బిడ్డలముగా, సంఘముగా ఆ పరిశుద్ధ స్థితిలో, పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ పవిత్రపరచబడిన స్థితిలో ఉండడానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటూ ఉన్నాడు, ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని ఆయన అంటూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన ఉండాలి. దేవుని సంఘములో, చెప్పండి, దేవుని సంఘంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ విచారం ఏమిటంటే, ప్రకటన ప్రవచన గ్రంథం 3:20 మనం చూసినట్లయితే, ఒక దగ్గర ఒక సంఘముతో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను ఇప్పుడే తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని నన్ను లోపలికి చేర్చుకోవాలి. ఇది నేను సువార్త చెప్పడం లేదండి. సువార్త ప్రకటించేటప్పుడు దేవుడు నీ హృదయం దగ్గర నిలబడి ఉన్నాడు, నువ్వు తలుపు తీస్తే లోపలికి వస్తుందంటే, లోపలికి వచ్చిన వాళ్ళు నా హృదయం వింతగా మారాను, నాలో యేసు వచ్చాడని వాళ్ళు పాట పాడుతారు. కానీ నేను చెప్తున్నది ఒక సంఘం గురించి. ఆ సంఘం పేరేంటి? లవదొకియ సంఘం. ఏమండి? లవదొకియ సంఘం. ఆ సంఘములో యేసు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? బయట ఉన్నాడు. చిత్రం. మరి లోపల ఎవరున్నారు? లోపల మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? లోపల మీరు ఎవరి ప్రోత్సాహంతో బోధిస్తూ ఉన్నారు? లోపల మీరు ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? చాలా చిత్రమైన స్థితి కదా, చాలా చిత్రమైన స్థితి. దేవుని వారులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఆయన సింహాసనాసీనుడై ఉండాలి. ఉజ్జియా రాజు పరిపాలించేటప్పుడు దేవుని మందిరంలో దేవునికి గౌరవం లేదు, దేవునికి స్థానం లేదు, ప్రియులారా, దేవునికి హెచ్చింపు లేదు. కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథం 6 రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున ఆ ప్రభువు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందిని బట్టి దేవుడు లోపల కాకుండా బయట ఉండే పరిస్థితులు వస్తున్నాయి. ఆయన లేకపోతే, ఆయన మాట లేకపోతే, ఆయన వాక్యం లేకపోతే పరిశుద్ధమైన స్థితి ఎక్కడ? ఆ వాక్యము ప్రభు అంటున్నాడు, ఈ మాటల ద్వారా మీరిప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు అంటాడు. ఈ వాక్యం ఇంకా 119:50 ప్రకారం, ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తుంది. వాక్యము పవిత్రపరుస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది కూడా. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 1-2 ప్రకటన గ్రంథంలో ఇంకొక సంఘం ఉన్నది. నీ క్రియలు నేను ఎరుగుదును. సార్దీస్లో ఉన్న సంఘం, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. సంఘమే, కానీ సజీవమా నిర్జీవమా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈరోజు మనల్ని కోరుకున్న స్థితి, మనం సంపూర్ణమైన రక్షణ అనుభవంలో ఆ రక్షణను చేత పట్టుకొని ఆ అంతం వరకు కొనసాగే వారంగా ఉండడం. రెండవది, పరిశుద్ధమైన సంఘముగా మనం ఉండడం అనేది దేవుని యొక్క, చెప్పండి, ప్రణాళిక అయి ఉన్నది అని నేను వ్యక్తిగత స్థితిని బట్టి నేను ఈ విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది, ప్రియమైన వారులారా, నేను మీ ముందుకు తీసుకువచ్చి నేను ముగిస్తాను. దయతో నాతో పాటు మీరు గమనించండి. బలమైన సంఘముగా, దేవుని నిజమైన ఆలయముగా మనం ఉండడం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, దయతో నాతో పాటు తెస్సలోనిక పత్రికలోనే మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, దయచేసి ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. అదేమిటి అంటే 4-6 నేను చదువుతున్నాను. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా
ఆ సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎదుట ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. 6 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. 7-8 వచనాలు ఇలా చెబుతున్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనుక నేనేమియో చెప్పవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు డివైన్ గ్రేస్ చర్చ్ లూథరన్ చర్చ్ మనం సమకూడి ఉండగా ఈ 37 సంవత్సరాల సుదీర్ఘమైన ఆత్మీయ యాత్రలో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇన్ని సంవత్సరాల్లో ఇంకా ఎవరైనా రక్షింపబడని వారు ఉంటే రక్షింపబడండి అని. రెండవది, ఇన్ని సంవత్సరాల్లో ఇంకేదైనా అపవిత్రమైనది ఉంటే దాన్ని తొలగించి పవిత్రముగా ఉండి మమేకం కండి. మూడవదిగా, ప్రాముఖ్యంగా సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతను ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో తెస్సలోనిక సంఘము ఏంటట, ఎక్కడి వరకు వారు వెళ్ళారు అంటే మాసిదోనియాలో అఖాయలో ఉన్న విశ్వాసులకు మాదిరి అయితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మాదిరి అన్నప్పుడు ఏమి చూపెడుతుంది అంటే మన లోపల ఏదో మంచి అనేది కాదు ఇక్కడ మాట. మన లోపల యేసును చూపెట్టడం. యేసు లాగా మనం జీవించడం చూపెట్టబడుతూ ఉన్నది. ఒక దైవజనుడు అన్నాడు, నీవు నోటి మాటలతో చెబితే ఒకరి జీవితము ప్రభావితము చేయబడడం కంటే నీ జీవితము ద్వారా ఒకరి జీవితము ప్రభావితము చేయబడుతుంది అని తెలియచేయబడుతుంది. వినడం ద్వారా కూడా తెలియచేయబడుతుంది, మార్పు చెందుతుంది. కానీ నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక ఇప్పుడు మేము చూసి అని సమరయ స్త్రీతో వాళ్ళు అన్న సందర్భం కూడా నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. వాస్తవంగా 21 రోజులు మాత్రమే ఇక్కడ దైవజనుడు సేవ చేశాడు ఈ తెస్సలోనిక పట్టణంలో. కానీ వీరు భయంకరమైన ఉపద్రవముల్లో కూడా ప్రియులారా వారు ప్రభువుకు సాక్షులుగా నిలబడి, రెండవది వారు సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. నేనేమంటాను అంటే ప్రియులారా, ఈరోజు సంఘము దినదిన అభివృద్ధి చెందాలి. దినదిన అభివృద్ధి చెందాలి. ఈ సంఘము విస్తరించాలి. ఈ సంఘము అభివృద్ధి చెందాలి. శాఖలుగా ఈ సంఘము విస్తరించాలి. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అలా కాకుండా మనము ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటే మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఇది కట్టబడిన సంఘం కాదు, ఇది కట్టబడుతూ ఉన్న సంఘంగా ఉండాలి. చర్చ్ ఈస్ నాట్ ఏ లిమిటెడ్ కంపెనీ. Church is not a limited company. Gospel proclamation is not a limited project. ఈరోజు సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే ప్రియులారా, నీ ముందు పాతాళంలో ఒక ద్వారం ఉన్నది, అది ఉండకూడదు, అది పారిపోవాలి. అది ఎలా పారిపోతుంది అంటే సువార్త ద్వారానే అది పారిపోతుంది. ఆమేన్ చెప్తాం, ఆమేన్ చెప్తాం. సువార్త ద్వారానే అది పారిపోతూ ఉన్నది. ఎంతవరకు మనం ప్రకటించాలి అంటే బూది గంతముల వరకు మనం ప్రకటించే వారముగా ఉండాలి ప్రియులారా. అందుకే ప్రభు అంటాడు, కీర్తన 2:8 అంటాడు, అడుగుము జనములను స్వాస్యముగా,
భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నేను ప్రభువుని బట్టి, లేఖనాన్ని బట్టి ప్రోత్సహించి చెప్పగలిగే మాట ఏమిటి అంటే, ఈ గ్రేస్ డివైన్ గ్రేస్ లూథరన్ చర్చ్ అందరినీ ప్రభువుని బట్టి ప్రోత్సహించేది ఏంటంటే, దేవుని సంఘముగా ప్రియమైన వారులారా సువార్త ఎంత వరకు తీసుకువెళ్ళగలుగుతారో అంతవరకు ఈ సంఘము తీసుకుపోవడం అనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది అని నేను ప్రభువును బట్టి తెలియజేస్తున్నాను. మీరు వెళ్ళగలిగినంత దూరము మీరు వెళ్ళి ప్రకటించండి. ఆ అవతలి ప్రాంతాలకు మాలాంటి ఏమంటారు మిషనరీ సంస్థలు వెళ్ళడానికి ఉంటాయి. మీరు వెళ్ళగలిగినంత దూరము మీరు వెళ్ళాలి. ఈరోజు దేవుడు ఇంత మంచి మందిరము ఇచ్చాడు. నేనేమంటానంటే, రానున్న దినాల్లో ఇంకా కొన్ని ఫ్లోర్స్ వేయాలి. పెద్దలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రభువులో ఇంకా ఫ్లోర్స్ వేయాలి. ప్రియులారా, ఒక ఉగ్గన వచ్చినట్లు ఈ సంఘంలోనికి ఏమంటారు దేవుడు ఆత్మలను తీసుకురాబోతూ ఉన్నాడు. ప్రభు నామములో ఆమేన్ చెప్తాం. దేవుడు నిజముగా మన సంఘమును బట్టి సంతోషించగలిగే సందర్భం ఏదైనా ఉన్నది అంటే, ప్రియులారా, వ్యక్తిగతంగా మనము రక్షింపబడి ఆయనలో పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధ సంఘముగా సమకూడుతూ అన్యోన్య సహవాసం కలిగి ఉన్న తరువాత, ప్రియులారా, నశించున్న ఆత్మల కొరకై మనము బాధ్యత కలిగిన వాటిపై ఉండాలి. ఈ దశలోనిక సంఘం వారు స్థిరపడ్డ తరువాత వారు విస్తరించడం ప్రారంభించారు. అకయ వరకు, మాసిదోనియా వరకు, ప్రతి స్థలం వరకు వారు విస్తరిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నాతో పాటు దయచేసి మనకిచ్చిన ఆధిక్యతను మనం చూస్తూ ఉన్నప్పుడు పత్రికల పాఠంలో చదివిన ఆ మాటను ఒకసారి మనమంతా చూసి మనము ముగించుకుందాం. చూడండి, పత్రికల పాఠంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుల చేత విసర్జించబడ్డను, దేవుని దృష్టికి ఏర్పరచబడ్డనియును, అమూల్యమును, సజీవ రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులముగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదండి. కట్టబడుచున్నారు అంటే ముగించినట్ల, అంటే ముగించబడ్డదా? గ్రేస్ డివైన్ గ్రేస్ లూథరన్ చర్చ్ కట్టడము ముగించబడ్డదా? గోడలు కట్టడం ముగించబడితే పడనివ్వండి, కానీ సంఘము కట్టబడే విధానం ఇది ముగించబడలేదు. కట్టబడుచున్నారు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దట్ ఈస్ వాట్ నేను ప్రారంభంలో చెప్పాను. గతంలో 37 సంవత్సరాల క్రితం పెద్దలైన వాళ్ళు సమర్పణ కలిగి వారు చేసిన పరిచర్య ఫలితం నేనంటాను. అప్పుడు దైవజనులు కూడా లేరు, విశ్వాసులైన వారే దేవుని ప్రేరణను బట్టి వారు సమకూడి, ఒకవేళ మన పెద్దలకు చెప్తే దైవజనులను పంపుంటారేమో కదండి. కానీ ప్రయాసం అంతా ఇక్కడ సమకూడిన పువ్వుది. ఆ ప్రయాసము ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తాం. రెండవది, ఈ 37 సంవత్సరాల తర్వాత కూడా ఇంకెవరినైనా మనం నేర్చుకున్న ప్రకారం లేకపోతే అలా ఉండడానికి మనం ఒక తీర్మానం చేసుకొని మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని ఆత్మీయ ఇంగితముతో, జిజ్ఞాసతో మనం ఉండుటకు తీర్మానం చేసుకుంటాం. మన భవిష్యత్తు కొరకైన ప్రణాళిక ఏమిటంటే, ఇది కట్టబడుచు ఇక్కడికి ముగించబడలేదు. జలగా అని ఉంటుంది చూసారు, బైబిల్లో రాశారు. జలగా ఏమంటుందట ఎప్పుడు అది నెగిటివ్ సబ్జెక్ట్, కానీ దాంట్లో ఒక పాజిటివ్నెస్ మనం ఏం తీసుకోవాలంటే, ప్రియులారా, ఎప్పుడు కూడా సఫిషియంట్, ఇట్స్ ఎనఫ్ అనడానికి లేదు. ప్రభువా ఇంకా ఆత్మల నీకు నేను మందిరానికి వస్తున్నా, నా భర్త ఇంకా రాలే ప్రభువా,
నా భార్య ఇంకా రాలేదు, నా బిడ్డలు ఈరోజు నాతో మందిరానికే రాలేదు ప్రభువా, నా బిడ్డలు ఎప్పుడు రారు ప్రభువా, నా భర్త ఎప్పుడు రారు, లేక నా ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా రావడమే లేదు, వారందరూ రావాలి ప్రభువా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. పట్టజాలనన్ని దీవెనలు మాకు ఇవ్వు ప్రభువా. ఇంత ప్లేస్ మాకు ఎందుకండి ఖాళీ, అంత ప్లేస్ ఎందుకండి, ఒక నడవడానికి సరిపోద్ది కదా, అది కూడా నిండాలి ప్రభువా. ప్రభు నడుగుదామా. ఆశ గల ప్రాణాన్ని ఏంటంట తృప్తిపరిచే దేవుడు, కోరికలు సిద్ధింపజేసే దేవుడు. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో ఇదే అడుగుదాం. అడగడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనం చూసినట్లయితే 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత, అర్హత సహితమైన ఆధిక్యతలో ప్రియులారా బాధ్యతను దేవుడు గుర్తు చేస్తాడు. బాధ్యతలు పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, దెన్ ప్రెసెంట్, ఫ్యూచర్ టెన్స్. ఈ మూడింటిని లేఖనం ద్వారా మనం ఆలోచించాలి. ఈ సక్సెస్ఫుల్ సంఘముగా, మందిరముగా, దేవాలయముగా మనం ఉండాలి అంటే ప్రియమైన దేవుని వల్ల ప్రభువు 10వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త మనం చదివాం కదా, నా గొర్రెలు చెప్పండి నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా విషయంలో వెనక తీసిన అనుభవం ఉంటే, ఏదైనా విషయంలో ఆయన మాట వినని అనుభవం మనకుంటే, ఈ రోజు నుంచి వినడానికి ఒక తీర్మానం చేసుకుందాం, ఆయన వెంబడించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. యెషయా భక్తుడు 1వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు సంబంధించిన మాట విన్న ఎడల భూమి యొక్క మంచిని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన అబ్రహాముతో అంటాడు, నీవు నా మాట విన్నావు కనుక నీ వంశం ద్వారా అందరూ దీవించబడతారు. ఈ సంఘము, ఈ సొసైటీలో ఒక బ్లెస్సింగ్ ఛానల్గా ఉండాలి. ఈ సంఘములో ఒక సాల్వేషన్ సెంటర్గా ఉండాలి. ఈ సమాజానికి ఒక సొల్యూషన్గా ఉండాలి. ఆ సంఘమైన నీవు అవన్నిటినీ ఇంప్లిమెంట్ చేయాలి. అందుకొరకై ఆయన స్వరం వినడం, ఆయనను వెంబడించడం అనే ఫార్ములా మన జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప త్రియేక దేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించి ప్రభు రాకడ వరకు సంఘముగా సమకూడిన మనము బహుగా ఆశీర్వదించి, బహుగా బలపరిచి, బహుగా స్థిరపరిచి, విస్తరింపచేసి మహిమ పొందునుగాక. ఆమేన్.